బ్రహ్మానంద గారు, మీరు ఈ వాళ్ళందరూ నిజంగానే అక్కడే అంటారా? ఏదైనా స్టేజ్ మీదే అంటున్నారు. యా, మీరు చెప్పండి, నిజంగానే వాళ్ళందరూ పాయా తినే? అవును, పాయ అందరూ డాన్సర్లు అందరూ తిన్నారు కాబట్టి అంత ఊపు వచ్చింది ఈ పాటలో. కరెక్ట్. మధ్యాహ్నం గణేష్ కూడా తిన్నాడు పాయ. ఏ పాయాక కాయ అని అదే తిన్నాడు. ఓకే, हमने और अंदर नहीं जाया, नहीं जाना है, यहाँ से छोड़ना है. సో ఇప్పుడు చెప్పండి, మీరు అలీతో సరదాగా అలీతో చాలా జాలీగా ఇలా చేస్తారు కదా, ఇక్కడ కొంచెం మీరు ఒక 4 క్వశ్చన్స్ అడగాలి నలుగురిని. అంటే మీరు ఫస్ట్ లయ్య గారిని, అండ్ నెక్స్ట్ శివాజీ గారు ఎక్కడ 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 శివాజీ గారిని, యా, ఒకటి బ్రహ్మానందం గారిని, ఇంకోటి బండ్ల గణేష్ గారిని. మీరు ఏదన్నా క్వశ్చన్ అడగాలి, చాలా సీరియస్గా సరదాగా సౌండ్ చేసి ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ రావాలా అక్కడ రావాలా? ఇక్కడే అండి. అంటే ఇది ప్రజల వద్దకే పాలన అనమాట. ఇవాళ రేపు మనం కెమెరాలన్నీ మేము ఇటే పెడుతున్నాము. స్టేజ్ మీద చాలా తక్కువ యాక్టివిటీలు జరుగుతున్నాయి. స్టేజ్ ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు, మొత్తం కిందే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో అసలు. యా, మీరు అడగొచ్చు. అంటే ముందుగా మనం లయ గారితో మొదలు పెడదామా? యా, బ్యూటిఫుల్ లయ గారు, ఆవిడ ఏజ్ని పాజ్ చేశారు, అక్కడే ఆగిపోయారు. జనరల్గా లయకి సినిమా అనగానే సాంగ్స్ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో సాంగ్ లేదు. మొత్తం స్టోరీయే, మొత్తం సినిమా స్టోరీ. సో స్టోరీ చేయడంలో నీకు హ్యాపీ అనిపించిందా, లేకపోతే డ్యూయట్ సాంగ్లు ఉంటే బాగుండేది అనిపించిందా లయ? సార్, స్టోరీలో చేయడం బాగా అనిపించింది. అండ్ ఈ స్టోరీలో నేను ఏడవడం కాకుండా పక్క వాళ్ళని ఏడిపించడం ఇంకా బాగా అనిపించింది. సో మీరు అందరూ స్టెప్ వేస్తున్నప్పుడు చూడడం కూడా చాలా బాగా అనిపించింది. సో పాయా సాంగ్ చదువుతున్నప్పుడు నువ్వు కూడా షూటింగ్లో ఉన్నావు. అవునవును. ఆ పాట వినగానే నీకేమైనా స్టెప్ వేయాలనిపించిందా మనసులో? డెఫినెట్గా సార్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సాంగ్కి ఆ బీటే ఉంది కదా. అలా మనసులో అనిపిస్తే మీరు ఇప్పుడు స్టేజ్ మీద చేసేయచ్చు. కరెక్ట్. ఏంటి మరి, స్టేజ్ మీదకి వచ్చాక బాగుంటుందేమో అని అనిపిస్తుంది. స్టెప్ మాత్రం అక్కడ వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం శివాజీ గారిని ప్రశ్న ఇప్పుడు అడగబోతుంది అలీ గారు, ఆన్సర్ చెప్పబోతుంది శివాజీ గారు. అనే శివాజీ, అంటే డైరెక్టర్ కథ చెప్పగానే జనరల్గా నువ్వు అడుగుంటావే, ఏంటి సాంగ్స్ పెట్టకుండా ఓన్లీ కథ చెప్తున్నావు అని ఏదైనా అనిపించిందా మనసులో? ఏం లేదన్నా, బడ్జెట్ తగ్గుద్ది కదా, ఇంకా హ్యాపీ. అవునా? సాంగ్ లేకపోతే బడ్జెట్ తగ్గుద్దానా? కానీ సాంగ్స్ అవసరం లేదన్న ఈ సినిమాకి అవసరం లేదు. సో ఈ ఒక్క సాంగ్ చాలంటావు, పాయా సాంగ్ ఇది చాలు. ఓకే, ఈ ఒక్క సాంగ్ చాలు, 6 సాంగులతో సమానం. సో ఆల్ ది బెస్ట్ శివాజీ. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మీ ప్రశ్న 2 సాంగుల చుట్టూనే తిరిగాయి. ఇప్పుడు సాంగులో చేసిన బండ్ల గణేష్ గారిని ఏమడుగుతారో చూద్దాం అనుకుంటున్నాను నేను. దీంట్లో సాంగ్లో కానీ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, అండ్ ట్రంప్, అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తున్నప్పుడు నీకు ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపు వచ్చింది? చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా? కాదన్నా, ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు, నువ్వు అడగకూడదు. అది ఎవరి పేరు చెప్తే నాకు ఊపు వస్తుందన్న. నాకు ఈ పేరు ఎవరి వల్ల వచ్చిందన్న? ఓకే, బండ్ల గణేష్ పేరు ఎవరి వల్ల వచ్చింది కదా? చెప్పు చెప్పు చెప్పు, పేరు చెప్పు. ఇంకెవరన్నా? వన్ అండ్ ఓన్లీ బాస్, పవర్ స్టార్. ఓకే, సో అంత ఊపు వచ్చింది అనమాట. ఎందుకు రాదన్నా? వెరీ గుడ్. ఎందుకు రాదు? సూపర్. మనం అనుభవిస్తుంది ఇదంతా ఆయన ద్వారా వచ్చిందే కాబట్టి ఎప్పుడు ఊపు వస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాయా ఎన్నిసార్లు తిన్నారు అని అడుగుదాం అనుకున్నా, అసలు ప్రశ్న అడగాల ఏంటి? మీ ఆవిడ గారి యూట్యూబ్ ఛానల్లో చూస్తే నాకే 30 సార్లు తిన్నానేమో అనిపిస్తుంది అనమాట అది చూస్తుంటేనే. అండ్ ఇప్పుడు యా, కొంతమంది మా సేవ క్వశ్చన్స్ అడుగుతారంట శివాజీ గారిని, లయ గారిని. ఇమీడియట్గా మనం అదే సెషన్లోకి వెళ్ళిపోదాము. ఎవరమ్మా అడిగే వాళ్ళు తొందరగా ముందుకు రండి, ఫాస్ట్గా. అఫ్కోర్స్ ఇవాళ మీమస్ గాడ్ దర్శనం కూడా అవుతుంది దగ్గర నుంచి, బ్రహ్మానందం గారిది. అమ్మా, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మీరు ఏ రకమైన ఎమోషన్ అయినా, మీ ఫీలింగ్ ఏదైనా అది పంచుకోవాలంటే బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ ఉండాల్సిందే.
నాకు తెలిసి ఆయన కొన్ని వేల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసినట్టున్నారు. సార్ అసలు నిజంగా ఎవరు ఏ ఎక్స్ప్రెషన్ని షేర్ చేయాలన్నా అది మీ ఎక్స్ప్రెషన్ త్రూనే జరుగుతుందన్నమాట. మా వాట్సాప్ మొత్తం మీ స్టిక్కర్సే ఉంటాయి. సో ఎస్, మనసుల్లోనే కాదు వాట్సాప్లో కూడా ఉన్నారు ఆయన మొత్తం నిండుగా. అండ్ యా, ఎక్కడ మీమస్, ప్రశ్నలు అడిగే మీమస్ వచ్చారా బ్రో? నువ్వు ఇటు రావాలి, ఇక్కడికే వచ్చి అడగాలి. ఏంటి ఇంత లేట్గా వస్తున్నాడు? యా, మీరు ఓకే. సార్ శివాజీ గారు, మీరు లయ గారితో ఆఫ్టర్ 16 years చేస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కొలాబరేటింగ్ విత్ మేడం అగైన్? 20 years అయిందండి. 2006 లాస్ట్ ఫిల్మ్ అనమాట మేమిద్దరం చేసింది. సో ఆఫ్ కోర్స్ ఒక 20 years అవుతుంది కాబట్టి డెఫినెట్గా మా కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చినాయి, 3 సూపర్ డూపర్. ఆఫ్ కోర్స్ ఒక స్పెషల్ ఉంది మా పేరుకి, స్పెషల్గా ఒక అభిమానం ఉంది ప్రజల్లో. సో కాబట్టి చాలా ఎక్సైటింగ్గానే అనిపించింది చేయటం అనేది కూడా. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చేయటం అంటే అఫ్ కోర్స్ అప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు. అంతే సార్. సో డెఫినెట్గా అప్పుడు ఫస్ట్ టైంలో సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా అంతే అండి. ఓకే, సో మీరు యాక్టర్గా చేస్తూ ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. సో మీకు యాక్టర్గా అనిపించింది యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్గా అనిపించిన దట్ వన్ గుడ్ పాయింట్, అంటే నేను ఇది ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే నేను ఇది యాక్ట్ చేయాలి అనిపించిన దట్ వన్ పాయింట్? అంటే ఏం లేదు, ఈ సినిమాని కరెక్ట్గా తీస్తే ఇది ఖచ్చితంగా ఒక నెల్సన్ కైండ్ ఆఫ్ సినిమా అవుతుందనే ఉద్దేశం నాకు కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది. మనోడు రిఫరెన్స్ కూడా కోకో కోకిల, అలాగే వరుణ్ డాక్టర్ ఇలాంటి ఆ జానర్లో ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు బాగా నచ్చింది, ఫన్ ఉంది బాగా సినిమాలో. సో ఇంకంతే, ఈటీవీకి పంపించాను, డబ్బులు వాళ్ళు పెట్టారు, నేను తీసి పెట్టాను అంతే. ఓకే, సో మిడిల్ క్లాస్ అందరికీ బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ వచ్చేసి 90s. సో దాంతో మీరు మళ్ళీ మా అందరికి బాగా దగ్గరగా అయ్యారు. సో దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా? సీజన్ 2 గురించి ఏమైనా అప్డేట్? సీజన్ 2 అనేది అది ఈటీవీ వాళ్ళు డిసైడ్ చేయాలండి, నేనేం చేయలేను. వాళ్ళు చేద్దామంటే ఎనీ డే రెడీ విత్ ఈటీవీ విన్, ఎనీ నైట్, ఎనీ కాల్, 24/7 ఈటీవీ విన్ అండ్ ఆదిత్య. వాళ్ళిద్దరి చేతిలో ఉంటుంది కానీ మన చేతిలో లేదు గురు. అది ఐఎమ్ ఎక్సైటెడ్, రెడీ టు. ఓకే సార్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు మరీ కోపదారి మనిషిలా ఉన్నారు, కొంచెం కూడా నవ్వలేదు ఎక్కడ. అలా ఏం నవ్వించే క్వశ్చన్ కూడా అడగలేదు మీరు. బట్ యా, ఇన్ఫర్మేషన్ అయితే చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరండి? రండి. Hi sir, this is Akshay Tells. Hi, Akshay. Sudhir Garu first I will asking. Sir, the trailer looks good. I mean, fresh అనిపించింది నాకు. So how much part is like shot in the sets and how much is like real? చాలా తక్కువ సెట్స్. Yeah, మెజారిటీ ఆఫ్ లొకేషన్స్ అన్ని ఒరిజినల్ లొకేషన్స్. yeah, like అది ఫ్రెష్గా ఉంది. Yeah. And మీరు శివాజీ గారు, like me, how is this Paya song relevant to the cinema? I mean, most of the promotional part is being taken on the Paya song, but cinema చాలా ఫ్రెష్గా ఉంది. Maybe it could have taken on that కదా, but Paya song చాలా like ప్రమోషనల్ పార్ట్లో అంత ఇదే యూజ్ అవుతుంది. How is it relevant? రిలవెంట్ అంటే ఏం లేదండి, ఏ సినిమాకి ఏ సాంగ్ రిలవెంట్ అనేది ఏమీ ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో ఒక చిన్న సిచ్యువేషను నాకు వైఫ్కి మధ్య వచ్చేటటువంటి ఫుడ్ డిస్కషన్ ఉంటుంది, ఆ సందర్భంలో వచ్చింది సాంగ్ అంతే. అలాగే ఈ సాంగ్ని నేను ఎప్పుడో పిక్ చేసుకున్నాను. సో ఈ సాంగ్లో ఏంటంటే జనానికి దగ్గర అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి అది ఒక కారణం అండి, అంతే. ఓకే, అయితే మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ సినిమా? లేదు, మనకి చాలా ఉంది కథ, ఏం కాదు. సో ఐ హోప్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ గురు. సో మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిందా? 100%. అంటే ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైంది. ఓకే, కొంచెం ఒక 20% ఎక్కువైంది. సో అంతే గురు. ఎస్ సార్, థ్యాంక్ యూ. హోపింగ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్. హాయ్ శివాజీ గారు. సో మీ కంబ్యాక్ తర్వాత చాలా రోజుల తర్వాత ఇది మీ లీడ్ మూవీ అనుకోవచ్చా? ఇది మీ లీడ్ మూవీ ఇదే ఫస్ట్, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత హీరోగా ఇదే ఇది శివాజీ గారి మూవీ అనుకోవచ్చా మనం? పక్కాగా అనుకోవచ్చు. ఓకే, సో ఇది మేము ఫ్యామిలీ వెంట చూడాలా? అంటే ఎలా తీసుకోవచ్చు ఈ సినిమాని? అసలు సింగిల్గా కూడా వెళ్ళి చూడొచ్చు, దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఈ సినిమాని మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు టైటిల్ అనేది మీరు తీసుకున్నారు కదా, సో దానికి రీజన్ ఏంటి? అంటే ఆ 3 క్వాలిటీలు మా ముగ్గురులో ఉన్నాయి.